అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు వివి సత్యనారాయణ. నేను ఏలూరు నుండి వచ్చాను. నేను ఆర్ఎంపీ డాక్టర్ కింద ప్రాక్టీస్ చేస్తున్నాను. నాకు ఒక 3 years బ్యాక్ ఈ కంపెనీ ప్రొడక్ట్ VR4 గురించి ఒక అతను చెప్పారండి. తన ఏంటంటే ఈ ప్రోడక్ట్ ఒకటి వచ్చిందండి మలేషియా నుండి, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అది తల వెంట్రుక కానుండి అరికాల వరకు ఎనీ డిసీజ్ ఆర్ డిజార్డర్, ఏ ప్రాబ్లం అయినా సరే కంప్లీట్గా క్యూర్ అవుతుంది అన్నారు. అంటే కొంచెం మనకి ఇంగ్లీష్ మెడిసిన్స్లో అంటే మీకు తెలియదు ఏముందండి, తలనొప్పికో బిళ్ళ, థైరాయిడ్కి, బీపీకి, షుగర్కి, రకరకాల ప్రాబ్లమ్స్కి ఒక్కో రకం ట్యాబ్లెట్లు ఉంటాయి. కానీ ఏంటంటే ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడే వాళ్ళందరికీ కూడా దీని మీద చిన్న అపనమ్మకం అయితే ఉంటుంది. మనకేమో ఊళ్ళో మంచి పేరు ఉంది, ఈ పేరు ఎక్కడ చెడిపోద్దా, అసలుకి మోసం వస్తుందని చెప్పేసి నేనైతే నమ్మలేదండి. ఫస్ట్ ఎందుకు నమ్మలేదంటే, మనం 10 మందికి మేలు చేసినా కూడా మన నుండి చిన్న తప్పు జరిగితే ఎంతకాలం ఉన్న పేరంతా కూడా చెడిపోద్దండి. అది మా ఆర్ఎంపీ సోదరులందరికీ మీకు కూడా కొంచెం తెలుసు. ఎందుకంటే మనం 10 మందికి మేలు చేసింది ఒక్క తప్పు జరిగినా కూడా వీడు తప్పు చేశాడు అంటారు, కానీ 9 మందికి మేలు జరిగిందని ఎవరు నమ్మరండి. మాట్లాడిన తర్వాత సార్ చెప్పారు, సార్ ఇది చాలా మంచి ప్రోడక్టు, 10 దేశాల్లో ఉంది, సుమారుగా అంటే అప్పుడు 9 దేశాల్లో ఉంది. దీని మీద మెడికల్ రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయి, అవి మీకు సెండ్ చేస్తాను, మీకు ఏదైనా అవగాహన ఉంటే చూడండి అని చెప్పేసి నాకు సెండ్ చేయడం జరిగింది. అప్పుడే నేను అంటే నాకున్న జ్ఞానం, మిడిమిడి జ్ఞానంతోనే నేను థాయిలాండ్ JMA, స్కోపస్, పోలాండ్ మెడికల్ జనరల్ హెర్బాపోల్ అనేక వెబ్సైట్ల గురించి, యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ గురించి ఇలాగా మొత్తం నాకున్న పరిజ్ఞానంతో కొంత నేను చదవగలిగాను. నాకు ఒక 10 years బ్యాకే హైపర్ టెన్షన్ వచ్చేదండి, చాలా సివియర్గా ఉంది, 250, 150 ఉండేది సార్ నాకు బీపీ. ఎందుకంటే నేను ఒక కార్డియాలజిస్ట్ దగ్గర వర్క్ చేశాను. అక్కడ అంతా కూడా ఎక్కువ మ్యాక్సిమం 90% నేను నైట్ డ్యూటీసే చేసేవాడిని. నైట్ 9కి డ్యూటీ ఎక్కితే తెల్లారి మధ్యాహ్నం 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు అనమాట. ఎందుకంటే స్టాఫ్ తక్కువ ఉండేవాళ్ళు, కానీ పని మటుకి చాలా ఎక్కువ ఉండేది. దాంతోపాటు నేను బీపీకి ట్యాబ్లెట్లు వాడతానే నాకు కరోనా 2 times టచ్ చేసిందండి. అంటే చివరిదాకా వెళ్ళొచ్చేసాను. దానివల్ల ఏంటంటే నేను బాగా ఫ్యాట్ లాస్ అయిపోయాను. దాంతోపాటు ఏంటంటే 4 steps వేస్తే ఆవేశం వచ్చేసి బాగా ఆయాసంగా ఉండేదండి. విజయవాడ మీకు రమేష్ హాస్పిటల్స్ అని, ఆస్టర్ రమేష్ అని కొంచెం పేరు వినే ఉంటారు. అక్కడికి వెళ్ళి నేను CT యాంజియో చేయించుకున్నాను సార్. కాల్షియం స్కోర్ బాగానే ఉంది కాబట్టి నువ్వు పర్వాలేదు, నీ హార్ట్ అది బాగానే ఉందన్నారు. ఎందుకంటే నాకు బూస్టర్ డోస్ కూడా వేయించుకున్నాను. 3వ డోస్ వేయించుకున్న తర్వాత కాంప్లికేషన్స్ మరీ ఎక్కువైపోయినాయి సార్. ఆ తర్వాత ఏంటంటే CT యాంజియో చేయించిన తర్వాత మనకి ఎలాగో చిన్న వయసే కాబట్టి చిన్నపిల్లలండి అని నేనేం చేశానంటే ప్రోడక్ట్ యూజ్ చేశాను సార్. ఒక 5 months కూడా నాకు బీపీ తగ్గల. ఫస్ట్ ఏంటి అందరికీ ఇస్తున్నాము, నాకెందుకు బీపీ తగ్గలేదని నేను ఆలోచించడం మొదలెట్టిన తర్వాత 7th month నాకు బీపీ డ్రాప్ అవడం స్టార్ట్ అయింది సార్. 8th month, 9th month వచ్చేసరికి కంప్లీట్గా నా బీపీ ట్యాబ్లెట్లు స్టాప్ చేశాను. అలాగే ఏంటంటే సార్, మనం ఫస్ట్ దీని మీద నమ్మకం ఉండాలి. 2 మన హ్యాబిట్స్ ప్లస్ మన ఆరోగ్యంగా ఉండాలి అంటే మన ఆహారపు అలవాట్లు కూడా మనం కొంత చేంజ్ చేసుకోవాలి. మొత్తం ప్రోడక్టే చేసేస్తుంది కాదు, మనం ప్రోడక్ట్ వాడుతూనే మన లైఫ్ స్టైల్, తాగే వాటర్, తినే ఫుడ్ కూడా కొంచెం మనకు కూడా అవగాహన ఉండాలి, శారీరక శ్రమ ఉండాలి, వాకింగ్ చేయాలి. అన్ని రకాలుగా ఉంటే బెస్ట్ రిజల్ట్ ఫాస్ట్గా తీసుకోవచ్చు. చాలా బాగా రికవరీ అయితే ఉంది, ఎటువంటి సందేహం లేకుండా నిరభ్యంతరంగా ఈ ప్రోడక్ట్లు అయితే వాడుకోవచ్చండి, ఇబ్బంది అయితే ఏముండదు. ఈ అవకాశం ఇచ్చినటువంటి వీరారెడ్డి గారికి, అలాగే దారా రాంబాబు గారికి, మా జేసీ రెడ్డి సార్ గారికి, అందరికీ ఇక్కడ వచ్చిన ఆరోగ్య అభిలాష అందరికీ నా ధన్యవాదాలు.